నమస్కారం. అందం ఆరోగ్యం ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది రోజు తినేది ఒక్కటే, అదే వైట్ రైస్. కానీ మనకి తెలిసిన తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్కే పరిమితమైతే ప్రపంచంలో ఉన్న అద్భుతమైన పోషక విలువలున్న బియ్యాలను మనం మిస్ అవుతున్నట్టే. బియ్యం అంటే కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాదు, కొన్ని రకాల బియ్యం ఔషధ గుణాలకు నిలయాలు. ఈరోజు వీడియోలో మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన 6 ప్రత్యేకమైన రకాల బియ్యాలు, వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే బియ్యం నిజంగా ఒక సూపర్ ఫుడ్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా మనం చెప్పుకోవాల్సింది బాంబూ రైస్. ఇది మనం సాధారణంగా పండించే వరి పంట కాదు. బాంబూ చెట్లు ఎండిపోయే సమయంలో వాటి విత్తనాల నుంచి ఈ బియ్యం సేకరిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది స్వల్పంగా మట్టివాసనతో కూడిన సహజమైన రుచిని కలిగి ఉంటుంది. దక్షిణ భారత సాంప్రదాయ వంటల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రయోజనాలు: ఇందులో విటమిన్ బి మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్తో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. డెలివరీ తర్వాత మహిళల్లో శక్తిని పెంచడానికి, ఎముకల ఆరోగ్యానికి బాంబూ రైస్ చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు చూద్దాం బ్లాక్ రైస్. దీనిని ఒకప్పుడు చైనా రాజులు మాత్రమే తినేవారు. అందుకే దీనిని ఫోర్బిడెన్ రైస్ లేదా నిషేధించబడిన బియ్యం అని కూడా అంటారు. దీని నలుపు రంగు వెనుక ఒక రహస్యం ఉంది. ఇందులో ఉండే యాంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు బ్లూబెర్రీల్లో ఉండే వాటితో సమానం. ప్రయోజనాలు: ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఫ్రీ రాడికల్స్ను నాశనం చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు పరిమితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, కాబట్టి పాయసం లేదా రైస్ బౌల్స్కు ఇది అద్భుతమైన చాయిస్. మూడవ రకం కలిజీరా రైస్. దీనిని బేబీ బాస్మతి అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్కు చెందిన ఈ రకం బియ్యం చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ప్రత్యేకతలు: ఈ బియ్యం వండేటప్పుడు అద్భుతమైన సువాసన వస్తుంది. త్వరగా ఉడకడం దీని ప్రత్యేకత. జీర్ణక్రియ సులువుగా జరగాలనుకునే వారికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు మరియు వృద్ధులకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్. తేలికపాటి ఆహారం తినాలి అనుకున్నప్పుడు కలిజీరా రైస్ ట్రై చేయండి. ఇప్పుడు మన లిస్ట్లో 4వది పర్పుల్ రైస్. ఇది బ్లాక్ రైస్ మరియు వైట్ రైస్ కలయికతో ఏర్పడిన ఒక సహజ రకం. దీనిలో కూడా యాంథోసైనిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఆ రంగు వస్తుంది. ఇది కేవలం రంగుకే కాదు, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు శరీరంలో వచ్చే వాపులను అంటే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ వంటకాలకు హెల్దీ అండ్ కలర్ఫుల్ లుక్ ఇవ్వాలంటే పర్పుల్ రైస్ సరైన ఎంపిక. ఇక మన భారతీయులకు, ముఖ్యంగా గ్రామాల్లో బాగా తెలిసిన పేరు రెడ్ రైస్ లేదా ఎర్ర బియ్యం. సహజంగా ఉండే ఎర్రటి పొట్టు వల్ల ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని రుచి కొంచెం నట్టి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ప్రయోజనాలు: ఇందులో ఐరన్ శాతం ఎక్కువ, కాబట్టి రక్తహీనతతో బాధపడేవారికి ఇది వరం. కొలెస్ట్రాల్ నియంత్రణలో మరియు జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు వైట్ రైస్కి బదులుగా దీనిని తీసుకోవచ్చు. ఇది మనకు రోజంతా కావలసిన దీర్ఘకాలిక శక్తిని ఇస్తుంది. చివరిగా మన సూపర్ ఫుడ్ వైల్డ్ రైస్. నిజానికి ఇది బియ్యం జాతికి చెందినది కాదు. ఇది ఒక రకమైన నీటిలో పెరిగే గడ్డి గింజలు. ఉత్తర అమెరికాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకిది సూపర్ ఫుడ్? ఇందులో సాధారణ బియ్యం కంటే ప్రోటీన్ మరియు ఫైబర్ చాలా రెట్లు ఎక్కువ. మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల కండరాల బలం పెరుగుతుంది. అందుకే జిమ్ చేసేవారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కొంచెం ఖరీదైనదే కావచ్చు, కానీ మీ ఆరోగ్యానికి మీరు చేసే గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఇది. చూశారుగా, ఇలా ప్రతి బియ్యానికి దానికంటూ ఒక ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనముంది. రోజూ కేవలం తెల్ల బియ్యానికే పరిమితం కాకుండా వారానికి కనీసం ఒక్కసారైనా ఈ రకాలను మీ ఆహారంలో చేర్చుకోండి. మీ శరీరం మీకు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మన అందం ఆరోగ్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.